బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ మధురవాడలో దారుణం చోటు చేసుకుంది. స్థానిక ఆర్టీసీ కాలనీలో నిండు గర్భిణి హత్యకు గురైంది. ఆర్టీసీ కాలనీలోని ఓ అపార్ట్మెంట్ లో జ్ఞానేశ్వర్ అతడి భార్య అనూష నివసిస్తున్నారు. 3 ఏళ్ల క్రితం ఇద్దరు ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఆమె 8 నెలల గర్భిణి. ఏదో విషయంలో సోమవారం ఉదయం వారిద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో జ్ఞానేశ్వర్ ఆమె గొంతు గట్టిగా నొక్కేశాడు. దీంతో ఆమె ఊపిరి ఆడక అపస్మారక స్థితిలోకి వెళ్లారు. వెంటనే స్థానికుల సాయంతో ముందుగా ప్రైవేట్ ఆసుపత్రికి, అక్కడి నుంచి KGH కు అతడే తీసుకెళ్లాడు. అప్పటికే ఆమె మృతి చెందినట్టు వైద్యులు ధృవీకరించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విశాఖ మధురవాడలో దారుణం చోటు చేసుకుంది. స్థానిక ఆర్టీసీ కాలనీలో నిండు గర్భిణి హత్యకు గురైంది. ఆర్టీసీ కాలనీలోని ఓ అపార్ట్మెంట్ లో జ్ఞానేశ్వర్ అతడి భార్య అనూష నివసిస్తున్నారు. 3 ఏళ్ల క్రితం ఇద్దరికి ప్రేమ వివాహం జరిగింది. ప్రస్తుతం ఆమె 8 నెలల గర్భిణి. రైట్, ఈ ఘటనకు సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ అడుగుదాం. సూర్యప్రకాష్, మరో 24 గంటల్లో డెలివరీ కావాల్సినటువంటి అనూషకు ఆమె భర్తకు ఎందుకు వివాదం చెలరేగింది? అంత హత్యకు పాల్పడేటువంటి అంత పెద్ద గొడవ ఏం జరిగింది? అక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, అనూష జ్ఞానేశ్వర్ బంధువులు ఏం చెప్తున్నారు? దీనిపైన పోలీసులు ఏమంటున్నారు? రోజా, ఇప్పుడు ఈ రోజు జరిగిన ఘటన అయితే చాలా దారుణమని అయితే మనం చెప్పుకోవచ్చు. 24 గంటలు అంటే రేపు ఉదయం డెలివరీ కావాల్సిన జ్ఞానేశ్వరుడిని వాళ్ళ యొక్క అనూష అని జ్ఞానేశ్వర్ అనే వ్యక్తి హత్య చేయడం అనేది చాలా దారుణమనే మనం చెప్పుకోవచ్చు. ఇందుకు ఎక్కడంటే బియ్యం పాలెం గుడా కాలనీ నివాసంలో ఉంటున్న భార్యాభర్తలు గత కొద్ది రోజులుగా మనం అది ఏమంటారంటే వాళ్ళిద్దరూ కూడా ప్రత్యేకంగా ప్రైవేట్ గా ఉండాలనే ఉద్దేశంతో ఫ్యామిలీకి దూరంగా వచ్చేసి ఇద్దరు కూడా ఈ సేమంతం అయిన తర్వాత కూడా అదే ఇంట్లో ఉండడానికి వాళ్ళిద్దరు నిర్ణయించుకున్నారు. ఎవరు పేరెంట్స్, వాళ్ళ పేరెంట్స్ కానీ వీళ్ళ పేరెంట్స్ కానీ వద్దని చెప్పేసి వాళ్ళిద్దరు మాత్రం ఉండడం అయితే జరిగింది. అక్కడ నిన్న రాత్రి చిన్న సంఘటన వల్ల, దీని వల్ల ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడం అయింది. అసలు ఎందుకు ఈ ఘటన జరిగింది అంటే, వాళ్ళిద్దరు కూడా జస్ట్ నేను ఈ డెలివరీ అయిన తర్వాత ఉండను, కొద్దిగా కొంచెం రెస్ట్ తీసుకోవాలి, సో నువ్వు ఎక్కడికి వెళ్ళద్దు, నాతో పాటు ఉండు అని చెప్పేసి అనూష అనడంతో జ్ఞానేశ్వర్ లేదు, నా ఉద్యోగం పైన నా కోసం నేను ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో అతను అనడం, ఇలా చిన్న చిన్న గొడవ మొదలయ్యి చివరికి ప్రాణాలు తీసేంత వరకు వెళ్తున్న విషయం అయితే ఎవరు కూడా ఊహించిన ఘటన అయితే జరిగింది. కానీ ప్రస్తుతం ఇలా ఇంత అనూషాన్ని చంపడం అయితే తీవ్రంగా అతడే జ్ఞానేశ్వర్ అనే వ్యక్తి తీవ్రంగా బాధపడుతున్నాడు. నిందితుడు బాధపడి స్థానికంగా బియ్యం పాలెం పోలీస్ స్టేషన్కి వెళ్ళి అయితే లొంగిపోవడం కూడా జరిగింది. రోజా, పోలీసులు ఏమంటున్నారు సూర్యప్రకాష్? పోలీసులు కూడా నిందితుడు క్షణికావేశంలోనే ఇది చేశారని, అసలు ఎంతగానో ప్రేమించి ఇష్టపడిన వ్యక్తిని ఆ యొక్క క్షణికావేశంతోనే చేయడం అయితే జరిగింది. సో దీని వెనుక ఎటువంటి ఏమంటారు, వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి పెద్ద మనస్పర్ధలు లేవు, జస్ట్ క్షణికావేశం వల్ల ఇదంతా జరిగింది అని. రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్.